kembali kata sukadi mati hala subati hala నేను పోతా udah kira masalah udah nampak kereta काय पता माझ्या उबला पिच्चर पोता चलो ठीक है काल मत सोता macam hati nampak iya tak tinggal betul hamba baca halata haya sude mama cakata tu mati ke hamaरा haji ke mata ka tu kes mana ko jokne sohna matu kana ko dekana tiko ka haji kes menyahau kacau kita tes hati kekecita mata kita jaga macam bicara depan kalian ketemu apa? అన్నం తింటావా jauh Allah అన్నం తింటావా అన్నం తిను అన్నం తిను అన్నం తిను అన్నం తిను ఏంటి అలా ఉన్నా ఏడుస్తున్నావెందుకు అమ్మ గుర్తుకొచ్చింది అన్నం తిను వద్దమ్మా తినమంటుంటే అమ్మ గుర్తుకొచ్చిందా అయితే నువ్వే మొత్తం తినేసేయ్ సరేనా తినేసేయ్ మొత్తం నువ్వే తినేసేయ్ మొత్తం తిను నువ్వే మొత్తం తినేసేయ్ అమ్మ గుర్తుకొచ్చిందా కొంచెం కూడా మిగల్చొద్దు సరేనా తినేసి మొత్తం నువ్వే చేసి అమ్మ గుర్తుకొచ్చింది అమ్మ
నేనెందుకు ఇక్కడ ఉన్నాను? నాకేమైంది? ఇందాక డాడీ నన్ను కలవరించారు. మమ్మీ, డాడీ, చెల్లెలు అందరూ గుర్తుకొచ్చారు. నాకు కూడా బాగోపోతే మా డాడీ కూడా నీలాగే తొడ మీద కాలు పెట్టుకుని నొక్కేవాడు. కానీ చెప్పు. నేను ఒక అనాథను. పేరు రవీంద్ర. నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి నాకెవరూ లేరు. కరుణామయ్య అనాథ సంఘంలో పెరిగాను. తర్వాత ఏవో కారణాల వల్ల దాన్ని నిలిపేశారు. రోడ్డుని పడ్డాను. అలా తిరుగుతున్న నాకు ఓ కుటుంబం నా పరిస్థితిని గమనించి జాలిపడి నన్ను ఆదరించింది. మాతోనే ఉండిపో అంటూ నన్ను చేరదీసింది. వాళ్ళు నన్ను కన్నబిడ్డలా చూసుకున్నారు. జీవితంలో మొట్టమొదటిసారి ఆనందం తట్టుకోలేక తనివి తీరా ఏడ్చేశాను. అన్నయ్య అంటూ సింధు తనతో కలుపుకుంటూ ఉంటే గుడికెళ్ళి దండం పెట్టాలనిపించేది. నన్ను స్కూల్లో సింధుతో పాటు చేర్పించారు. వాళ్ళతో ఉంటే ప్రతి క్షణం ప్రతిరోజు ఒక పండుగలా ఉండేది. నోట్లో అన్నం పెట్టి తినిపించే అమ్మ, ఒంట్లో బాగోలేకపోతే కాలు నొక్కే డాడీ, నా ఆనందం గురించి ఆలోచించే చెల్లిని అందించిన దేవుడు. ఆ తర్వాత ఏమైంది చెప్పు. నాకు బీటెక్ సెకండ్ ఇయర్ ఫైనల్ ఎగ్జామ్స్. అమ్మ నాన్న చెల్లెలను తీసుకుని ఏదో అర్జెంట్ పని మీద బస్సులో బెంగళూరు బయలుదేరారు. అలా వెళ్తున్న బస్సు ఎదురుగా మితిమీరిన వేగంతో వస్తున్న బస్సుని ఢీకొట్టింది. అందరూ చనిపోయారు. అమ్మ, చెల్లెలు, నాన్న అందరూ చనిపోయారు. నన్ను వెళ్ళిపోయారు. దాన్ని తట్టుకోలేక ఇప్పుడు నేను ఇలా నీకు పిచ్చివాడిలా ఎదురయ్యా. నువ్వు నా కాలు పట్టు నొక్కుతుంటే నా గతాన్ని గుర్తు చేసింది. నన్ను మనిషిని చేసింది. నువ్వేంటి నాలానే ఉన్నావు? నీకెందుకు నా కాలు నొక్కాలనిపించింది? నువ్వెందుకు నాతో ఉన్నావు? చెప్పు. నాది ఇంచుమించు నీలాంటి కథే. నా పేరు శ్రీనివాస్. మాది పేద కుటుంబం. చిన్నప్పుడు మా నాన్న ఏదో చెబుతూ చనిపోయాడు. అమ్మ ఆ ఇంట్లో తోతో నన్ను చదివించింది. నేను డిగ్రీ దాకా చదువుకున్నాను. నా వృత్తి నా జీవితం కోసమే ఆర్ఎస్లో పనిచేసింది. సరిగ్గా సమయానికి అన్నం తినక నిద్ర కూడా తెలియకుండా పనిచేయడం వల్ల జబ్బు చేసింది. రోజుకి అమ్మ ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చింది. అయినా నాకు తనేమీ చెప్పేది కాదు. ఎక్కడ చదువు ఆపేసి పనిలోకి వెళ్తానని, బాగా చదవాలి, పైకి రావాలి అంటూ రోజు గుర్తు చేసేది. నీకు ఉద్యోగం వచ్చిన తర్వాత సుఖపడతా లేరా అనేది. అమ్మ ఆశలు తీర్చడం కోసం, ఆనందాన్ని ఇవ్వడం కోసం బాగా చదివి క్యాంపస్ సెలక్షన్లో సత్య కంప్యూటర్స్లో సాఫ్ట్వేర్ జాబ్ కొట్టాను. ఈ విషయాన్ని అమ్మకు చెప్పి అమ్మ కళ్ళలో ఆనందం చూద్దామని ఇంటికి వెళ్ళే లోపు నా కొడుకు ఏ లోటు రాకుండా చూసుకో భగవంతుడా అని కళ్ళలో ఆశను పెట్టుకుని చనిపోయే ముందే. ఇదంతా చేసింది అమ్మ కోసమే. ఆ అమ్మే నన్ను వదిలి వెళ్ళిపోయేసరికి అమ్మ చేసిన కష్టం తలుచుకుని
గుండె పగిలేలా ఏడ్చాను. ఓదార్చే మనిషి కరువయ్యాడు. చనిపోయినామని గుర్తు చేసుకుని ఏడుస్తూ ఉండేవాడిని. అలా ఏడ్చి ఏడ్చి ఇప్పుడు ఇప్పుడు నీ వల్లే నాకు అమ్మ గుర్తుకొచ్చింది. నా గతం కళ్ళ ముందు తిరిగింది. మళ్ళీ మామూలు స్థితికి వచ్చాను. ఇలా ఇలా ఇలాగన్నా కూడా పిచ్చివాడిగా ఉండడమే నయం అనిపిస్తుంది. అమ్మలేని లోకాన్ని నేను ఊహించుకోలేను. నాకు ఎవరూ లేరు. ఎవరి కోసం బ్రతకాలి? ఎందుకు బతకాలి? ఎవరి కోసం బతకాలి? ఎందుకు బతకాలి? నాకు ఎవరు లేరు. ఎవరి కోసం బ్రతకాలి? నా కోసం బతకాలి. నీ కోసం బతకాలి. నాకు ఎవరు లేరు. ఇద్దరిది ఒకటే స్థితి. నీకు నేనున్నాను. కలిసి బతికేద్దాం. సంతోషాన్ని వెతుక్కుందాం, పంచుకుందాం. ఎప్పుడు నీతోనే ఉంటాను. ప్రామిస్. నీకు నేనున్నాను. సూర్యుడు చంద్రుడు గగనంలో, రవిగాడు సీనుగాడు భువనంలో, విడి విడి ఆగమనం వాళ్ళది, ఒకటే గమనం రా వీళ్ళది. పిచ్చి ప్రేమ ఇది, పచ్చి నిజము ఇది, అంతు తేలని ఆడుతుంది విధి. సూర్యుడు చంద్రుడు గగనంలో, రవిగాడు సీనుగాడు భువనంలో, దేహాలు వేరుగా దేవుడు గీసిన బొమ్మలు వీళ్ళు, ఒకే ఆత్మలో దిగిన ఆత్మీయులు. భూమి మీద జరిగేటి మాయలు మర్మాలు ఎరగని వాళ్ళు, ఒకరికొకరే ఇతులు మిత్రులు అమ్మా నాన్నలు. ఏ తల్లి కన్నదో ఈ పిచ్చి తండ్రులను, ఏ జన్మ బంధమో కలిపే ఈ అల్పులను. పిచ్చి ప్రేమ ఇది, పచ్చి నిజము ఇది, అంతు తేరని ఆడుతుంది విధి. సూర్యుడు చంద్రుడు గగనంలో, రవిగాడు సీనుగాడు భువనంలో, విడి విడి ఆగమనం వాళ్ళది, ఒకటే గమనం రా వీళ్ళది. పిచ్చి ప్రేమ ఇది, పచ్చి నిజము ఇది, అంతు తేరని ఆడుతుంది విధి. This is such a very festival. This is part of the mother Khanna children who form Hak cities in the uniform acting gone. Please come to Sachin Tendulkar. This is the funeral of the Hak cities you know the only game this activity if you feel. Yeah, I was Angeles well supported. God is kept us very well. First of all, comes to for I am very happy.
So 2 years requested here, ball is gone and many members decreased here. Yeah, this is not the I do know why excited to the audience. What is the message? Yo, the message is ball is very round, so bat is very long, slow. I have the message here. Yeah, so very percentage of failure. So you must have everyone. I was successfully very nice. What's the next ambition to you? This is lovely gossip and gone. Yeah, some my future planning is to have the century. That's life is very beautiful. I was right, everyone. Yeah, I would like to Sachin. Yeah, you know. Houston. What's the region? Formic hack shoot call from Handicap. సచిన్ లాగా మిస్టర్ సచిన్ టెండూల్కర్ నువ్వు చాలా అసభ్యకరంగా మాట్లాడవు అది నీకు తెలుసుకోలేదు. అది ఇక్కడికి ఎందుకు వచ్చినారా? ఏదో సరదాగా. సరదాగానా? సరదాగా అంటే సినిమా థియేటర్కి వెళ్ళాలి కానీ ఇక్కడికి ఎందుకు వచ్చినారా? లేదన్నా ఇప్పుడే సరదాగా. వీళ్ళేదో మా దొంగతనం చేయడానికి వచ్చినట్టున్నారు. చాలా సారి కనపడ్డారు. ఆగండి ఆగురా పరిగెడతారు. రవి 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 अरे इडियट कल्लू तो गया నీకు చాలా అంజీకి औलाद ఏరా ఇడియట్ నాటకాలు వేస్తున్నావా పని ఏం లేదా నాలాంటి కాడ్ కింద పడితే డబ్బులు వస్తాయని ముందుగానే బ్లడ్ పూసుకొని ప్రిపేర్ అయ్యావరా స్కౌండ్రల్ ఉండు పోలీసులో పట్టిస్తా రవి కనబడ్డా భయ్యా మధ్యలో ఈ రవి ఏంట్రా కిడ్నాపర్ కూడా డిక్లేర్ చేసావరా నువ్వు మామూలుడి కాదురా నిజంగా మీకు రవి కనబడలేదా భయ్యా మళ్ళీ రవి ఏంట్రా ఒళ్ళు కొవ్వి కిందరా రవి లేకపోతే నేను బతకలేను భయ్యా రవి 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 ఎవడ్రా ఈ రవి ఏం చేశాడా నీకు తాజ్మహల్ కట్టించాడా చార్మినార్ కొని పెట్టాడా మరి ఏం చేశాడు ఆకలేసినప్పుడల్లా అన్నం పెట్టాడు భయ్యా చనిపోయిన మా అమ్మని గుర్తు చేశాడు భయ్యా కనబడితే చెప్పండి భయ్యా హలో అరే సినిమా చూసావా చూడలేదురా అవునా మరేం చూసినావురా దగ్గర నుంచి ఒక జీవితం చూసానురా చెప్పావుగా నువ్వు చేతిలో చేసి నాకు మాట అన్నీ మరచి కన్నీరే మిగిలించినావుగా కన్నుల్లో చెమ్మను అమ్మల్లే నువ్వు తొడిచావడా
గాలికి వదిలేసి గుండెల్లో గాయాలే రేపినావుగా నీ తోడు లేనిదే తోచదుగా క్షణమైన నా దుఃఖ దేహమే ఊపిరున్నది నీలోన పిచ్చి ప్రేమయే పచ్చి నిజము అంతు తేరని ఆడుతుంది విధి పచ్చి నిజము అంతు తేలని ఆడుతుంది విధి రవి రవి ఎక్కడికి వెళ్ళావురా ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళావురా ఎందుకు కనబడలేదురా నన్ను మోసం చేసావురా నువ్వు ఇద్దరు కలిసి బతికేద్దాం అనుకున్నావు కదరా ఇప్పుడు ఎదురు ఈ పని చేసావు పిచ్చి పెట్టోళ్ళగా వెతికాడురా ఎక్కడ దొరకలేదురా నువ్వు నాకు ఎందుకురా నన్ను దూరం చేసావు ఎందుకురా నన్ను మోసం చేసావు ఇద్దరు సంతోషం పంచుకుందాం వెతుకుతావు చెప్పిలా నువ్వు నాక ఆ రోజు నాకు అర్థమైపోయింది బతుకుని అందుకే నీకు భారం కాకూడదని దూరంగా ఉండిపోయాను. నువ్వు నాకు భారం పెట్టరా నువ్వు ఈ జీవితం నువ్వు పెట్టిన భిక్షరా నాకు నువ్వు భారం పెట్టరా నాకు నువ్వు నా తల్లివిరా నువ్వు నాకు భారం పెట్టరా అది చిన్న తప్పేరా హాస్పిటల్కి వెళ్ళి చూపిస్తే బాగుపడిపోతే అది పెద్ద విషయమే కాదురా అదే కాదురా నువ్వు నాకు భారం పెట్టరా తగ్గిపోతుంది రవి నువ్వు నాకు భారం పెట్టరా ఆకలిగా ఉందిరా ఆకలిగా ఉందా తీసుకొస్తా ఇక్కడ తీసుకొస్తా అయిపోతుంది అది పెద్ద విషయమే కాదురా రవి నేనుల్లా తితులే రవి రవి తిను తిను రవి 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 ఎందుకు నన్ను రవి రవి ఆకలిగా ఉన్నావు కదరా అన్నం తీసుకొని వచ్చాడ్రా లేరా రవి సంతోషాన్ని పంచుకుందాం పెంచుకుందాం గొప్ప చెప్పిలా
అన్నావు కదరా నువ్వు, ఇంతకన్నా నన్ను దూరం చేశావు. హాస్పిటల్ తీసుకెళ్ళి చెప్పాను కదరా. ఎందుకన్నా నన్ను ప్రామిస్ చేసావు కదరా వెళ్ళాలని. ఎందుకు అలా చేశావు? నువ్వు లేకపోతే బతుకులు అనుకుంటున్నావా? నువ్వు లేకపోయినా బతికి చూపిస్తాడు రవి. నువ్వు లేకపోయినా బతికి చూపిస్తాడురా. నువ్వు లేకపోయినా బతికి చూపిస్తాడురా. బతకగలరా నేను? బతికి చూపిస్తాడురా. బతకగలను. పచ్చి నిజము ఆడుతుంది పిచ్చి అనేది జీవితం కాదు, జీతము కాదు. పిచ్చి అనేది శాశ్వతము కాదు. అనుకున్నది జరగకపోవడం వలన, కోరుకున్న దానిలో సంతోషం దొరక్కపోవడం వలన, జీర్ణించుకోలేని విషయం ఎదురవడం వలన పిచ్చి వస్తుంది. వీళ్ళకి గతం ఉంటుంది. బంధువులు, బంధాలు, సంబంధాలు వీళ్ళకి ఉంటాయి. ప్రేమ, దయ, జాలి, గౌరవం, అభిమానాలతో మిళితమైనది ఈ పిచ్చితనం కూడా. వీళ్ళు నక్సలైట్లు కాదు, మందుపాత్రలు పెట్టడానికి. టెర్రరిస్టులు కాదు, బ్లాస్టింగులు చేయడానికి. వీళ్ళు సైకోలు కాదు, యాసిడ్ దాడులు తలపెట్టడానికి. మరెందుకు వీరంటే భయం? ఓటర్ల కమ్ముడు పోయే ఓటర్లు, అవినీతిని అందించే రాజకీయ నాయకులు, అబద్ధాలు చెప్పేవాళ్లు, స్వార్థంతో బ్రతికేవాళ్లు, తమలో తప్పు పెట్టుకుని ఎదుటివారిని నిందించేవాళ్లు, విషయం లేకపోయినా హీరోలా ఫీల్ అయ్యేవాళ్లే నిజమైన పిచ్చివాళ్లు. వీరిపై అసహ్యాన్ని వదిలేద్దాం, అభిమానాన్ని చూపిద్దాం. వీరిని మనలా భావిద్దాం.